జై శ్రీకృష్ణ. 4వ అధ్యాయం జ్ఞానయోగం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అవతార రహస్యాన్ని, కర్మల్లో జ్ఞానం యొక్క మహత్తును, ఫలాపేక్ష లేని కర్తవ్యాన్ని బోధిస్తాడు. అజ్ఞానాన్ని కాల్చే జ్ఞానమే మోక్ష మార్గమని, జీవితానికి సత్య దిశను చూపించే అధ్యాయం ఇది. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు జ్ఞానం యొక్క మహత్తును, కర్మకు జ్ఞానం ఎలా అనుబంధమై ఉంటుందో, నిజమైన త్యాగం అంటే ఏమిటో, అవతార రహస్యాన్ని మరియు మోక్షానికి దారి చూపే జ్ఞానాన్ని విశదీకరిస్తాడు. ఈ అధ్యాయం మన జీవితానికి ఒక దీపస్తంభంలా పనిచేస్తుంది. శ్రీకృష్ణుడు అర్జునుడికి ముందుగా ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తాడు. ఈ జ్ఞాన యోగాన్ని మొదట సూర్యదేవునికి బోధించానని, అక్కడి నుండి మనువుకు, తర్వాత ఇక్ష్వాక వంశానికి అందిందని చెబుతాడు. కాలక్రమేణా ఈ జ్ఞానం లోకంలో మరుగున పడిందని, అందుకే మళ్ళీ అర్జునుడికి ఉపదేశిస్తున్నాడని అంటాడు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, శ్రీకృష్ణుడు సామాన్య మనిషి కాదు, పరమాత్ముడే. అర్జునుడు ఆశ్చర్యపడి, ఇప్పుడు మీరు పుట్టారు, సూర్యుడికి మీరు ఎలా ఉపదేశించారు అని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా చెబుతాడు, అర్జున, నాకు ఎన్నో జన్మలు ఉన్నాయి. వాటినన్నిటినీ నేను గుర్తు పెట్టుకుంటాను, నీవు గుర్తు పెట్టుకోలేవు. ఇది అవతార రహస్యాన్ని తెలియజేస్తుంది. భగవంతుడు తన మాయాశక్తితో ధర్మాన్ని స్థాపించడానికి భూమిపై అవతరిస్తాడు. ధర్మ స్థాపన కోసం అవతారం. ఈ అధ్యాయంలో ప్రసిద్ధి శ్లోకం యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అర్థం, ధర్మం క్షమించినప్పుడు, అధర్మం పెరిగినప్పుడు నేను అవతరిస్తాను. భగవంతుడు ఎందుకు అవతరిస్తున్నాడంటే, సాధువులను రక్షించడానికి, దుష్టులను సంహరించడానికి, ధర్మాన్ని పునఃస్థాపించడానికి. ఈ శ్లోకం మనకు ఒక గొప్ప విశ్వాసాన్ని ఇస్తుంది. లోకంలో ఎంత అంధకారం ఉన్నా చివరికి ధర్మమే గెలుస్తుంది. కర్మ రహస్యం. కర్మ అంటే ఏమిటి? ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు కర్మ గురించి లోతైన జ్ఞానాన్ని ఇస్తాడు. సాధారణంగా మనం చేసే పని కర్మ అని అనుకుంటాం, కానీ శ్రీకృష్ణుడు చెబుతున్నది చాలా లోతైన విషయం. అతను చెబుతాడు, కర్మ అంటే కేవలం పని కాదు, అకర్మ అంటే పని చేయకపోవడం కాదు, వికర్మ అంటే సిద్ధమైన పని. నిజమైన జ్ఞానాన్ని ఎవరు అంటే, అకర్మల్లో కర్మను చూసేవాడు. అంటే పనులు చేస్తూనే వాటిని బంధింపబడకుండా ఉండటం. నిష్కామ కర్మ, ఫలాపేక్ష లేకుండా పని. శ్రీకృష్ణ అర్జునుడికి చెబుతున్న ముఖ్యమైన సందేశం, నీ కర్తవ్యాన్ని నువ్వు చేయాలి, కానీ ఫలంపై ఆశ పెట్టుకోకూడదు. మన జీవితంలో దుఃఖానికి కారణం ఏమిటంటే ఫలంపై ఆశ పెట్టుకోవడమే. ఎవరైతే ఫలానికి భగవంతుడికి అర్పించి కర్తవ్యాన్ని నిష్కామంగా చేస్తాడో అతడు పాపానికి బంధింపబడడు. అలాంటి వ్యక్తి లోకానికి అతీతుడవుతాడు. కర్మ చేస్తూ కూడా కర్మబంధంలో పడడు. యజ్ఞ భావన. జీవితం ఒక యజ్ఞం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు వివిధ రకముల యజ్ఞాలను వివరిస్తాడు. ద్రవ్య యజ్ఞం, తపో యజ్ఞం, జ్ఞాన యజ్ఞం, ఇంద్రియ నియమ యజ్ఞం. ఇవన్నీ చివరికి ఒకదానికే దారి తీస్తాయి, ఆత్మశుద్ధి. అన్నిటిలో గొప్పది జ్ఞాన యోగం అని శ్రీకృష్ణుడు చెబుతాడు. ఎందుకంటే జ్ఞానం మన అజ్ఞానాన్ని కాల్చివేస్తుంది. జ్ఞానం అజ్ఞానాన్ని కాల్చేదని శ్రీకృష్ణుడు ఒక అద్భుతమైన ఉపమానం ఇస్తాడు. అగ్ని ఎలా ఇంధనాన్ని పూర్తిగా కాల్చివేస్తుందో, జ్ఞానం అలాగే అన్ని కర్మఫలాలను నశింపజేస్తుంది. అజ్ఞానం వల్ల మనం నేను శరీరాన్ని అనుకుంటాం, సుఖ దుఃఖాలను లోతవుతాం, భయపడతాం, బాధపడతాం. జ్ఞానం వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది, నేను శరీరం కాదు, ఆత్మ అని. ప్రాముఖ్యత. జ్ఞానం ఎలా పొందాలి అనే ప్రశ్నకు శ్రీకృష్ణుడు సమాధానం ఇస్తాడు. వినయంతో, సేవతో, ప్రశ్నతో గురువును ఆశ్రయించు. నిజమైన గురువు శాస్త్ర జ్ఞానం కలిగినవాడు, ఆత్మానుభావం పొందినవాడు. అలాంటి గురువు మాత్రమే నిజమైన జ్ఞానాన్ని అందించగలడు. శ్రద్ధ జ్ఞానానికి మూలం. శ్రద్ధ లేని వాడికి జ్ఞానం లేదు, జ్ఞానం లేని వాడికి శాంతి లేదు, శాంతి లేని వాడికి సుఖం ఎక్కడ? కాబట్టి శ్రీకృష్ణుడు చెబుతున్నాడు, శ్రద్ధ కలిగిన వాడు జ్ఞానాన్ని పొందుతాడు, జ్ఞానం పొందినవాడు మోక్షానికి అందుతాడు. సందేహం. ఆత్మనాశకుడు. ఈ అధ్యాయంలో హెచ్చరిక కూడా ఉంది. సందేహాత్మకుడు నశిస్తాడని శ్రీకృష్ణుడు స్పష్టంగా చెబుతాడు. సందేహం అంటే ప్రశ్నించడం కాదు, శాస్త్రంపై, గురువుపై, ఆత్మపై నమ్మకం లేకపోవడం.
ముగింపు జ్ఞానంతో కర్మ బంధన విముక్తి. చివరిగా శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా చెబుతాడు: జ్ఞానఖండంతో అజ్ఞానాన్ని ఛేదించి జ్ఞానాన్ని ఆశ్రయించి లేని నీవు చివరికి లేచి నిలువు. ఈ అధ్యాయం మనకు చెప్పే సారాంశం: కర్మ తప్పనిసరి, జ్ఞాన విముక్తి, శ్రద్ధ మార్గం, మోక్షమే లక్ష్యం. జ్ఞాన యోగం యొక్క జీవన సందేశం: పని చేయి కానీ ఆశకు బానిస అవ్వకు. జీవించు కానీ ఆత్మను మర్చిపోకు. భక్తి, కర్మ, జ్ఞానం ఈ మూడింటిని సమన్వయం చేయి. అప్పుడే జీవితం ఒక యజ్ఞం అవుతుంది. జ్ఞానంతో అజ్ఞానం నశిస్తుంది. కర్మ బంధనం కరిగిపోతుంది. శ్రద్ధతో కర్మని ఆచరించిన వాడు శాంతిని, మోక్షాన్ని పొందుతాడు. కాబట్టి అర్జున, జ్ఞానఖండంలో సందేహాన్ని ఛేదించి యోగ మార్గంలో ముందుకు సాగు. 4వ అధ్యాయం పూర్తి అయ్యింది. మన GHV డివైన్ విజన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హరే కృష్ణ.